ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నట్లుండి సమైక్యాంధ్ర పల్లవి చేపట్టడం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇంతకాలం మౌనంగా ఉన్న కిరణ్ ఇప్పుడు సమైక్యాంధ్రకు మద్దతుగా మాట్లాడవలసిన రాజకీయ డ్రామా అనేసి సీమాంధ్రకు చెందిన వాసులు ఉద్యమ నేతలు చెప్తున్నారు. ముఖ్యంగా 60 రోజులుగా సీమాంధ్ర ఉద్యమాలు తీవ్ర స్థాయిలో ఉన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఏనాడు కాంగ్రెస్ పార్టీ పట్ల వ్యతిరేకంగా కానీ లేకుంటే కాంగ్రెస్ పార్టీతో సంప్రదించి రాష్ట్రాన్ని యథావిధంగా ఉంచాలని డిమాండ్ చేయని కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు ఈ విధంగా మాట్లాడడం పట్ల తిరుపతి వాసులు ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఏమనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరేమంటారు? 20 రోజులుగా ఆయన విభజన విషయమే మాట్లాడుకోకుండా కాంగ్రెస్ అన్ని విధాలా సపోర్ట్ చేసి ఈ రోజు ఈ విధంగా మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. అది తప్పనిసరిగా అది సమైక్యాంధ్ర ద్రోహిగా మేము అందరం పరిగణిస్తాము. నేను సమైక్యవాదిని, నన్ను ఈ రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. నేను ఎవరి మాట ఏంటంటే నువ్వు బయటకు రావాలా, ముఖ్యమంత్రి పదవి రాజీనామా చేసి రావాలా. జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్ పార్టీని విమర్శించేది కాదు, వెంటనే రాజీనామా చేయండి. నువ్వు పార్టీ విడిపోయినా కూడా నువ్వు మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి కాలేవు, ఎమ్మెల్యే కూడా గెలవలేవు. నిన్ను సీమాంధ్ర ప్రజలందరూ కూడా నిన్ను చీకొడుతున్నారు. నువ్వు ఒక ముఖ్యమంత్రి అని అడుగుతున్నారు. కిరణ్ కుమార్ రెడ్డికి ఏమాత్రం చిత్తశుద్ధిని సమైక్యాంధ్ర కోసం ఇప్పటికైనా పదవికి రాజీనామా చేసి క్షేత్రస్థాయిలోకి రావాల్సిన అవసరం ఉందని సమైక్య ఉద్యమ నేతలు డిమాండ్ చేస్తున్నారు.